ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరందరూ చాలా బాగున్నారని నేను యేసునామములో నమ్ముతున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను కూడా చాలా బాగున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయనా, మహామహిమతో మా దగ్గరికి దిగి వచ్చిన దేవుడవు తండ్రి ప్రభా, మీకు వందనాలు. సాతాను చేతిలో నుంచి లోకాన్ని రక్షించడానికి, లోకము అనగా మానవులను రక్షించడానికి వచ్చిన నజరేయుడు యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాను తండ్రి ప్రభు. ప్రతి వారము కూడా మీ బిడ్డలతో మాట్లాడుతూ వాక్యం చేత బలపరుస్తూ, నేను విశ్వాసమందు బలపరుస్తూ, పరిశుద్ధత యందు నాయన నడిపిస్తూ, వాక్యం చేత మా యొక్క తప్పులను అవిధేయతలను గుర్తు చేస్తూ వాటిని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ మీ ఆత్మ చేత నడిపించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ప్రభు. ఈ వాక్యము ద్వారా నాయన మరి ఆ విశ్వాసులు టీవీ చూస్తున్నటువంటి బిడ్డలందరినీ ప్రభా మీరే రక్షించమని, వాళ్ళ ఆత్మలకు మీరే రక్షకుడుగా నడిపించమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నవంబర్ 25 నుంచి ఈ డిసెంబర్ 25 వరకు ఆనందముతో కూడిన నెల, ఆనంద మాసము అని అంటారంట కదా. నిజమే కదా. పండగ సీజన్, క్రిస్మస్ పండగ సీజన్ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు అనుకుంటున్నాం. కానీ డిసెంబర్ 25 తర్వాత కూడా సెమీ క్రిస్మస్లు చేస్తున్నారు. 30 లాస్ట్ రోజు వరకు కూడా సెమీ క్రిస్మస్లు ఉన్నాయి. హల్లెలూయా. ఇదంతా కూడా క్రిస్మస్ సందడి, లోక రక్షకుడు పుట్టిన మాసం. ఇదంతా ఆనంద దినములు కదా. ఎంతో ఆనందం. పంట కూడా చేతికి వస్తుంది కదా. రైతులందరూ పంట వేసిన తర్వాత ఆ పంట కోసుకుని ఇంటికి చేర్చుకునే మాసం ఇదంతా. ప్రతి ఇంటిలో క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సందడి, క్రిస్మస్ మాసం. హల్లెలూయా. మీకందరికీ మరొకసారి సంతోషకరమైన అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ నజరేయుడు యేసుక్రీస్తు నామములో ఆనందంగా క్రిస్మస్ని, మీరు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని నా హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్, క్రిస్మస్ హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు. క్రిస్మస్ ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి పేరు మీద మనం జరుపుకుంటున్నాం? నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుకి ఒక పేరు ఉంది. ఒక పేరేంటి, బోల్డ్ అని పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు గురించి ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వెళ్దాం, సరేనా? యెషయా గ్రంథం యేసు అను పేరు చక్కగా కొత్త నిబంధన గ్రంథంలో పేరు పెట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు. యేసు అనగా రక్షకుడు. మిమ్మల్ని, నన్ను, సమస్తాన్ని రక్షించడానికి, ప్రతి మానవాళిని రక్షించడానికి, అపవాది చేతుల్లో నుంచి, సైతానుడి చేతుల్లో నుంచి మానవాళిని కాపాడటానికి భూమి మీద కేతించిన యేసు బాలుడు. బాలుడు అంటే బాలుడు, శిశువు. ఆయన బలవంతుడైన బాలుడు. హల్లెలూయా. మహామహిమతో యేసు అని దీనుడిగా ఆ మహామహిమను పరలోకములు తండ్రి దగ్గర విడిచిపెట్టి దీనుడిగా, మానవుడిగా, సాత్వికుడిగా వచ్చాడు. ఆయన భూమి మీదకి రావడానికి, నివసించడానికి, అసలు భూమి మీద అడుగు పెట్టడానికి కూడా ఆయనకి స్థలం దొరకలేదండి. హల్లెలూయా. ఆయన మహామహుడు పరలోకంలో. మిమ్మల్ని, నన్ను, ఈ సృష్టిని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త పరిశుద్ధుడైన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి పాత నిబంధన గ్రంథంలో అనేకమైన పేర్లు ఉన్నాయి. బండ అనే పేరుంది, మన్నా అనే పేరుంది, జలములు కలిగిన ఊట బావి అని పేరుంది, ప్రధాన దేవదూత అని ఎన్నో పేర్లు ఉన్నాయి. జలవృక్షము, అనేక పేర్లు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభుకి. దహించు అగ్ని అని పేరుంది.
అలాగే మరొక పేరు కూడా ఉంది ఆ పేర్లతో పాటు. ఆ పేరు గురించి మనం, ఆ పేరే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఏమని చదువుకున్నాం ఇప్పుడు? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. మనకు చక్కగా దగ్గరగా చక్కగా క్లియర్గా అర్థం కావడానికి యెషయి పాత యేసుక్రీస్తు ప్రభు ఏ వంశము నుంచి పుట్టారు? మనం ఏమనుకుంటాం? దావీదు కుమారుడు అని మనం యేసయ్యకు పేరు కూడా ఉంది. యెషయి అని అంటే దావీదుకు తండ్రి యెషయి. యెషయి పాత నిబంధన గ్రంథంలో యెషయి కొడుకు దావీదు. యేసుక్రీస్తు ప్రభువుని ఏమని పిలుస్తారంటే దావీదు కుమారుడు. దావీదు పట్టణంలో నేడు మన కొరకు రక్షకుడు పుట్టెను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అదిగో యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయంలో కూడా ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇక్కడ శిశువు అని ఉంది యేసయ్యకు పేరు. 11వ అధ్యాయంలో చిగురు అని ఉంది యేసయ్యకు పేరు. యేసయ్యకి ఇవన్నీ పేర్లండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు అనగా యేసుక్రీస్తు ప్రభువు అని అర్థం. యోధా గోత్రంలో నుంచి యేసయ్య పుట్టాడు. దావీదు గారికి యేసుక్రీస్తు పుట్టిన కాలానికి దావీదు గారికి యేసయ్యకి 1000 సంవత్సరాలు మధ్యన, దావీదు గారికి యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్యన 1000 సంవత్సరాలు గడిచినాయండి. దావీదు గారు పుట్టిన 1000 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు పుట్టారు. అప్పటికి పాత నిబంధన గ్రంథం మలాకి గ్రంథం అంతా వరకు అయిపోయింది. మలాకి గ్రంథం అయిపోయిన తర్వాత యేసయ్య పుట్టడానికి దావీదు గారి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారికి 1000 సంవత్సరాలు అయితే, మలాకి గ్రంథం వరకు దావీదు గారు అంటే పాత నిబంధన భక్తుల వరకు, మలాకి గ్రంథం నుంచి మత్తయి రాసిన సువార్త దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యలో 400 సంవత్సరాలు వేయడం వచ్చింది. మళ్ళీ ఇక ప్రవక్తలు ప్రవచించలేదు, ఏమీ జరగలేదండి. మామూలుగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి అంతే. యెరూషలేము దేవాలయంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఆదివారం మనం ఎలా చేసుకుంటున్నామో వాళ్ళు కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళి సొలొమోను దేవాలయంలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అంతే. ప్రవక్తలు ఏమి ప్రవచించలేదండి ప్రజల మీద, యెరూషలేము దేశం మీద. 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం, చీకటి కాలం అని అంటారు. అంటే ఏమి ప్రభువుల్లో నుండి, పరలోకంలో నుండి ఇక ప్రవచనాలు ఏమి రాలేదు బయటికి. అయితే ప్రభు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు అనగా యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రజలను రక్షించడానికి, ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి యెరూషలేము దేశంలో దావీదు పట్టణములో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. హల్లెలూయా. దావీదు పట్టణం, దావీదు గారు గొర్రెలను మేపుకుంటూ 7 కొండలతో ఉంటుందంట అండి. యెరూషలేము ప్రాంతం అంతా కూడా, దేశం అంతా 7 కొండల మీద ఆ యొక్క సిటీ ఉంటుంది, పట్టణం. ఆ కొండ మీదకి వెళ్ళి పచ్చిక బయళ్లను దావీదు గారు గొర్రెలు మేపుతానికి వెళ్ళినప్పుడు ఆ 7 కొండలు కనపడతాయి అంట. 7 కొండల మీదకి గొర్రెలను మేపుకుంటూ ఉండేవాడంట. బలమైన పచ్చిక బయళ్ళు. ఆ గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మంచి భక్తిపరుడండి దావీదు గారు. చక్కగా తంతి వాద్యాలను ఆయనే తయారు చేసుకునేవాడు. అడవిలో దొరికే వస్తువులతో ఆయన తయారు చేసేసుకునేవాడు సితార్లని. అప్పుడు పాటలు పాడుతూ పాటలతోనే యెహోవా దేవుని ఆరాధిస్తూ 7 కొండలను చూసుకుంటా ఉంటే 7 కొండలలో ఒక కొండ చాలా ఎత్తున ఉంటుందంట. పాటలు పాడుతూ దావీదు గారు
యెహోవా తండ్రి, ఇదిగో నేను ఎక్కలేని ఆ ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించవా అని కీర్తనల గ్రంథంలో దావీదు గారు పాట ద్వారా ప్రభుని ప్రార్థన చేశారు. ఆ కీర్తనలే ప్రార్థనని కీర్తనలుగా కట్టి ప్రార్థన చేసి ఆరాధించేవాడు. ఆ ఎత్తైన కొండ మీదకి దావీదు గారిని ఎక్కిచ్చారంట. అదే యెరూషలేము పట్టణం, అది ఏ బెత్లెహేము. ఆ ఎత్తైన కొండ మీదే బెత్లెహేము అనే ఊరు గ్రామం కూడా ఉంది. ఆ గ్రామంలో జీవించేవాడు దావీదు గారు, యెషయాకి కుమారుడు దావీదు. మరి ఆ వంశావళిలో నుంచే మలాకి గ్రంథం అయిన తర్వాత 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి రాసిన సువార్తలో దేవదూత ద్వారా కన్య మరియా దర్శనంలో దేవదూత మాట్లాడటం, ప్రభువారు మరియమ్మ తల్లి పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకోవడం, యేసు అనే పేరుతో రక్షకుడు మన దేవుడైన, ఇప్పుడు మనం ఆయన పేరుతోనే మన క్రిస్మస్ ప్రార్థన ఆరాధనలు మనం చేసుకుంటున్నాం. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. చిగురు, యెషయి మొద్దు నుండి పుట్టు చిగురు. యాక్చువల్గా యెషయి కుమారుడు దావీదు. దావీదు తర్వాత దావీదుకి కుమారులు ఎవరు? సొలొమోను, అబ్షాలోము, యెరోబాము, ఇంక వీళ్ళందరూ ఎవరెవరో ఉన్నారు దావీదు గారికి చాలా మంది. కానీ వాళ్ళలో ఫిజికల్గా యేసు అనే పేరుతో ఆయన అక్కడ వాళ్ళతో పాటు అక్కడ పుట్టాల. కానీ ప్రభు జన్మ వృక్షావళిలో దావీదు గారు చేర్చాడు. దావీదు గారు ఎక్కడి నుంచి పుట్టాడు? ఏ గోత్రంలో నుంచి పుట్టాడు? దావీదు గోత్రంలో నుంచి పుట్టాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా దావీదు గారు వంశావళిలో నుంచి పుట్టారు. ఆయన ఎవరంట? రాజుల వంశావళి. దావీదు ఎవరో? రాజు. 40 సంవత్సరాలు యెరూషలేము దేశమును పాలించిన రాజు. యోధా గోత్రంలో నుంచి పుట్టిన దావీదు మహారాజు నుంచి, ఆ గోత్రంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు పుట్టారు. క్రీస్తు వంశావళిలో దావీదు గారు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు రావటం జరిగింది. ఫిజికల్గా దావీదు గారు పుట్టకకి యేసుక్రీస్తు ప్రభుకి 1000 సంవత్సరాలు ఉందన్నమాట టైం. పాత నిబంధన గ్రంథంలో దావీదు గారిని కూడా యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా కనిపించేవాడు. ఇక్కడ తర్వాత ఇంకెవరు కనిపించేవారు? పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా మోషే గారు కనిపించేవారు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను రప్పించడానికి బయటికి మోషే గారిని ఆనాడు యెహోవా దేవుడు ఎన్నుకున్నారు. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ కాలంలో కూడా మోషే గారు పుడుతున్నాడు అంటే ఆ కాలంలో కూడా 2 సంవత్సరాల పిల్లల్ని చంపేస్తూ ఉన్నాడు ఆ రాజు. ఆ కాలంలో ఉన్న రాజు అక్కడ కూడా 2 సంవత్సరాల పిల్లల్ని చంపేసేశారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా 2 సంవత్సరాల లోపు పిల్లల్ని హేరోదు రాజు చంపించేశాడు. ఇక్కడ మోషే గారు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా కనపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులు చెర నుంచి విమోచించడానికి అక్కడ మోషే గారిని ఎన్నుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుగా సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ దావీదు గారు కూడా యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇక్కడ మనం చదువుకుంటున్నాము చిగురు అంటే చిన్న. చిగురు అంటే చిన్నగానే ఉంటుంది కదండి. శిశువు అంటే చిన్న బాలుడే కదా, అప్పుడే తల్లి గర్భంలో నుంచి వచ్చిన మాంసపు ముద్ద. బాలుడిగా చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న కళ్ళు అంటే చిగురు. మరి మొక్క నుంచి వచ్చే చిగురు కూడా విత్తనం వేసిన 3వ రోజుకో 4వ రోజుకో ఆ విత్తనం చనిపోయి విత్తనంలో నుంచి చిగురు పుట్టుద్ది. అలాగే ఇక్కడ మొద్దు నుండి చిగురు. మొద్దు అండి, మొద్దు చెట్టును కొట్టివేస్తే మొద్దులు ఉంటాయి. ఇంకా అదేంటి యాక్చువల్గా ఇంకా మొద్దు అంటే చనిపోయినట్టే. ఇంకా వాటికి వేరు లేవు, నరికి వేయబడిన ఒక మొద్దు. మళ్ళీ ఆ మొద్దు నుండే మళ్ళీ చిగురు పుట్టిందంటండి. ఇది ఎంత ఆశ్చర్యం. మొద్దు నుంచి చిగురు పుట్టిద్దా అండి? మరి ఆ మొద్దు నుండి చిగురు పుట్టింది.
ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి, ఒక గోత్రంలో నుంచి, ఒక వంశావళిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు పుట్టడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు గురించి ఇదిగో యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఈ ప్రవచన వాక్కు, యెషయా గారికి వచ్చినటువంటి ప్రవచనం, యెషయా గారికి వచ్చినటువంటి దర్శనం, యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు ప్రవచించినటువంటి వాక్కు ఇది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. అనేకమైన శత్రు దేశాలతో యెరూషలేము దేశము కొట్టబడుతుంది, తన్నబడుతుంది. యెరూషలేము దేశం అంటే అందరికి అసూయ, ఓర్వలేనితనం. ఆశీర్వదించబడిన దేశం అది. అటు నుంచి ఆ దేశం, ఇటు నుంచి ఈ దేశం, ఇటు నుంచి ఈ దేశం, చుట్టుపక్కల దేశాల నుంచి ఎప్పుడు థ్రెడ్సే యెరూషలేము దేశమునకు. ఆ ప్రజలందరినీ విమోచించడానికి ఆ యొక్క 12 గోత్రములలో నుంచి ఒక గోత్రాన్ని ప్రభు ఎన్నుకున్నారు యెహోవా దేవుడు. అది యోధా గోత్రము. దావీదు ఏ గోత్రము? యోధా గోత్రము. యెషయి ఏ గోత్రము? యోధా గోత్రము. గొర్రెల కాపరి ఆయన దావీదు నిరంతరము పాటలతో, ప్రార్థనతో, ధర్మశాస్త్రపు ధ్యానముతో ఆ గొర్రెలను కాచుకుంటూ ఆ కొండ మీద, ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ గొర్రెలను మేపుకుంటూ అక్కడ జీవనం సాగించాడు. అక్కడ ఎత్తైన కొండ మీదే దావీదు గారి ఇల్లు ఉంది. అది బెత్లెహేము. బెత్లెహేం అనే ఊరండి. ఆ ఊరిలో పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు, చిగురు, ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఈ యొక్క లేఖనాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. ఈ లేఖనంలో ఉన్నటువంటి దైవ మర్మాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. మన కోసం మెస్సయి ఇదిగో మొదటి రాకడలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే ఒక వాగ్దానం మన పట్ల నెరవేర్చబడింది యేసు ద్వారా అని, ఈ శిశువు ద్వారా అని. ఆ 12 గోత్రంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు నమ్మలేకపోయారండి. ఆ చిగురును చూసి యెషయి గమనించాడని, ఆ ప్రవక్త గమనించాడు. ఆ ప్రవక్త మాటలు ఎవరు వినలేకపోయారు, నమ్మలేకపోయారు. అదిగో యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచనము కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి రాసిన సువార్తలో నెరవేర్చబడింది. ఇక్కడ ప్రవచించబడిన ఆ చిగురే కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఈ నజరేయుడకు యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ మోషే గారు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహాము గారు చేసిన తప్పుకి, అబ్రహాము గారు చేసిన పొరపాటుకి, ఆ చిన్న వాటిని కూడా నువ్వు వధించమని అన్న యెహోవా మాటను మరచిపోయి నిర్లక్ష్యం చేసి లక్ష్య పెట్టక, చిన్న గువ్వల్ని వధించక, దహించక వదిలేశాడు. పక్షులు వచ్చి, రాబందులు వచ్చి పీకుతున్నాయి. అదిగో నా మాట నువ్వు దాటావు అబ్రామ్ అని నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయావు, నన్ను నిర్లక్ష్యం పెట్టేశావు. ఇదిగో నీకు ఇచ్చిన ఆ యొక్క సంతానాన్ని 400 సంవత్సరాలు ఐగుప్తులోనికి చెరకు వెళ్ళిపోయారండి. మరలా వాళ్ళని విడిపించడానికి మోషే గారిని ఎన్నుకున్నాడు రక్షకుడుగా, అక్కడ విమోచకుడుగా. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావటానికి, ఆ దేశంలో నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి, ఫరో చేతిలో నుంచి, వాడి రాజ్య పరిపాలన నుంచి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను బయటికి రప్పించడానికి అక్కడ మోషే గారు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. అక్కడ ఫిజికల్గా ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు, రక్త మాంసములతో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు. ఇక్కడ చిగురు అనగా రాబోయే క్రీస్తు గురించి రాయబడి ఉంది. ఇక్కడ రాబోయే క్రీస్తు ఎవరిని విమోచించడానికి వచ్చారు? లోకమంతటని. అక్కడ మోషే ఇశ్రాయేల్ ప్రజలు విమోచించడానికి ఉన్నాడు. అక్కడ ఈయన ఫిజికల్ గానే ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు కూడా అక్కడ ఫిజికల్ గానే ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు ప్రజలతో మాట్లాడుతూ ఆ కాలంలో, నేను పరసంబంధమైన వాటిని జరిగించడానికి వచ్చాను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని. ఇప్పుడు మనమందరము శరీరముతోటి హ్యాపీగా బ్రతుకుతున్నామే గాని
యేసయ్యే నిజమైన దేవుడు ఎరగని వాళ్ళందరూ, ఎరిగిన వాళ్ళు కూడా కొందరు, నామకార్థ క్రైస్తవులు, వేషధారులు, అబద్ధమైన సేవకులు, అబద్ధమైన ప్రవక్తలు. ఒక భయంకరమైన మాట విన్నానండి దొంగ సేవకుల గురించి. ప్రజల్ని బాగా ఆకర్షించుకోవడానికి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మంత్రాలు చేయించుకొని వచ్చి ప్రార్థనలు చేస్తారంట. మళ్ళీ ఇక్కడ యేసునామాన్ని ముందు పెట్టి. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అబద్ధమైన సేవకులు ప్రజలను రాబట్టుకోవడానికి, ప్రజల నుంచి డబ్బులు గుంజుకోవటానికి ఇదొకటి బాగా నేర్చుకున్నారు కొంతమంది దొంగ సేవకులు. నా చెవులతో వింటున్నానండి, చూస్తున్నానండి నా కళ్ళతో. వాళ్ళ గురించే కదా యేసుక్రీస్తు ప్రభు పలికింది, మీరెవరో నాకు తెలియదు, నా నామం ముందు పెట్టుకొని బ్రతుకుతున్న వారులారా. వాళ్ళు అంటున్నారు, మీ నామం మందు మేము దయ్యాలను వదలగొట్టాం, భూతాలను వదలగొట్టాం, రోగాలను వదలగొట్టి అద్భుతాలు చేశాం, అయినా మీరెవరో నాకు తెలీదు అన్నారంటే వాళ్ళ గురించే, అబద్ధమైన ప్రవక్తల గురించి, దొంగ సేవకుల గురించి, వేషధారుల గురించి నా కళ్ళతో నేను చూశానండి. వాళ్ళ సంఘం పడిపోవాలి, అందులో వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చేసేయాలి అని మాంత్రికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మంత్రాలు చేయించుకొచ్చి అవి చేసి ఈ చేసి ఆ వస్తున్న ప్రజల మీద చేసుకొని వాళ్ళు చేసుకొని చుట్టూ దెయ్యాలని పెట్టుకొని మళ్ళీ యేసు పేరుతో మళ్ళీ వల్లిస్తున్నారు చర్చిలో. నా కళ్ళతో నేను చూశానండి. కానీ ప్రూఫ్స్ ఏమి కనపడవండి చెప్పడానికి కూడా. మనం కూడా బయటకు చెప్పడానికి ఏం ప్రూఫ్స్ కనపడవు. అందుకని ఎవరి కాళ్ళు మౌనంగా ఉంటే వాళ్ళనే గోధుమలు వేరు. గోధుమలు అంటే నిజమైన సేవకులు, దైవ భయం కలిగిన సేవకులు. గూగుల్ అంటే సేవకులని పేరు పెట్టుకొని యేసు పేరుతో బ్రతికేస్తున్నారు కొంతమంది అబద్ధమైన సేవకులు, అబద్ధమైన బోధకులు, ప్రవక్తలు. వాళ్ళేనండి. నా మీద కూడా చేశారండి ఆ విధంగా దాడి. అందుకనే నేను చెప్తున్నా. కానీ ప్రూఫ్స్ ఏమీ కనపడవు చూపించడానికి, చెప్పడానికి. అనుభవాలతోనే మేము పడినటువంటి ఆ ట్రస్ట్తోనే మేము చెప్పగలుగుతున్నాను. చివరి గడిలో వచ్చేసినాయి. వేరైన చిగురు ఆయన శిశువు, ఆయన బలవంతుడు. యేసయ్య రహస్యం అక్కడ రాబోతుంది. సేవకులారా, విశ్వాసులారా, మన జీవితం ఏంటో, మన ప్రవర్తన ఏంటో, మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా తింటున్నామో, నిజంగా మన చేతుల కష్టార్జితముతోనే తింటున్నామా అనేది ఎప్పటికప్పుడు మనం గమనించుకోవాలి. ఎన్నో చూస్తూ ఉంటానండి నా కళ్ళతో. హల్లెలూయా. యేసయ్య మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు అనగా యేసుక్రీస్తు ప్రభువు. సైతాను చేతిలో నుంచి మనల్ని రక్షించడానికి పరలోకంలో నుంచి భూమి మీదకి తెంచినటువంటి ఆ శిశువే, ఆ చిగురే యేసుక్రీస్తు ప్రభువు. ఆత్మీయంగా మనం ప్రభుకి దూరంగా ఉన్నటువంటి మనల్ని, అపవాది చేతుల్లో ఉన్నటువంటి మనల్ని విమోచించడానికి పరలోకంలో నుంచి ఆ మహామహిమడు భూమి మీదకి ఎత్తించిన రోజు నవంబర్ 25 తారీఖు నుంచి డిసెంబర్ 25 వరకు ఆనంద మాసము. ఆనందం అంటే క్రిస్మస్ సందడి చేసుకునే నెల, క్రిస్మస్ పుట్టిక వేడుకలు జరుపుకునే నెల. ఆ ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించయ్యని దావీదు గారు పాట ద్వారా ప్రార్థన చేశాడు. ప్రార్థననే పాటగా కట్టి ప్రభుని వేడుకొనగా ఆ ఎత్తైన కొండ మీదకి ఎక్కించాడు దావీదు గారిని ఆనాడు, యేసుక్రీస్తు ప్రభుకి ముందు 1000 సంవత్సరాలకు ముందు. ఆ ఎత్తైన కొండ మీద యెరూషలేము దేశము, ఆ 7 కొండలు ఎత్తైన కొండ యెరూషలేము దేశము. అక్కడ ఒక చిన్న ఆ యెరూషలేము దేశంలోనే ఒక ఊరు, ఒక గ్రామం, కుగ్రామం బెత్లెహేము. అక్కడే ఉంది పశువుల పాక. యేసుక్రీస్తు ప్రభువుని పరుండ చేసిన ఆ పశువుల పాకే దావీదు గారి యొక్క ఇల్లంటే ఒకప్పుడు. ప్రవచనం చూసారా? ప్రభువు ఖచ్చితంగా దావీదు వంశంలో యేసయ్య మొద్దు నుండి చిగురు పుట్టును. అదుగుదుగో ఆ దావీదు గారు నివసించిన ఆ ఇల్లే ఆ పశువుల పాక అంట ఒకప్పుడు. అదేనంట దావీదు గారి ఇల్లు. అది ఆళ్ళమ్ముకొని చేతులు మారి ఆ యేసుక్రీస్తు ప్రభు పుట్టేటప్పటికి అది ఎవరో ఇల్లు అయిపోయింది. అది పశువుల పాకగా ఉంది ఆ యేసుక్రీస్తు ప్రభు పుట్టే కాలానికి.
ఎన్ని సంవత్సరాల కాలానికి? 1000 సంవత్సరాల కాలానికి. అది ఆ టైంలో యేసు ప్రభు పుట్టే కాలంలో పశువుల పాకగా ఎవరో కొనుక్కొని ఎవరో గేదెలు కట్టేసుకొని కాపురం పెడుతున్నారు అక్కడ. దావీదు గారికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఆ ఇంటిలో. చేతులు కాలాలు మారుతూ ఉండి ఎవరో కొనుగోలు చేసుకున్నారు, ఎవరో కాపురం చేస్తున్నారు. వాళ్ళ పశువులు కట్టుకుంటున్నటువంటి పశువుల పాకలో ఖచ్చితంగా యోధా గోత్రపు దావీదు గారు ఏవైతే ప్రార్థన చేశాడో అదే బెత్లెహేములో, అదే దావీదు గారి ఇంటిలోనే, అది పశువుల పాకైనా ఒకప్పుడు అది దావీదు గారి ఇల్లు. యేసుక్రీస్తు ప్రభు ఇదిగో యేషయి మొద్దు నుండి చిగురు పుట్టును అన్న యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఆ ప్రవచనం నెరవేర్పు కోసం దావీదు గారు కట్టుకొని నివసించిన ఆ ఎత్తైన కొండ మీద 1000 సంవత్సరాల క్రితం దావీదు గారు నివసించినటువంటి స్థలం అది ఇల్లు. అక్కడ కొనుగోలు 1000 సంవత్సరాల కాలాలు మారుకుంటూ ఆ యేసుక్రీస్తు ప్రభు పుట్టే టయానికి 1000 సంవత్సరాలకి అక్కడ ఎవరో కాపురం ఉంటూ పశువులు మేపుకుంటున్న సమయంలో మరియమ్మ తల్లికి అదే మార్గ మధ్యంలో వస్తుండగా నొప్పులు రావటం, అక్కడే ఎక్కడ పుట్టార స్థలాన్ని మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆ పశువుల తొట్టులో పరుండా చేసి పెట్టబడేను. అది ఒకప్పుడు దావీదు గారి యొక్క ఇల్లు అని ఆ యొక్క అనేకమైన గ్రంథాల్లో నుంచి ప్రభువు సేవకులు ఆ యొక్క చదివిన వివరణాన్ని కూడా ప్రభు చెప్తూ ఉన్నారు, మనకు తెలియపరుస్తూ ఉన్నారు. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి ప్రభ, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. యెషయా గ్రంథము ద్వారా నేను పాత నిబంధన గ్రంథంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును వేరునైన ప్రభ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆ చిగురే ఇప్పుడు మీరు నాయన యేసుక్రీస్తు ప్రభుగా పరిశుద్ధాత్మ దేవుడిగా మా మధ్యన నివసిస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి, మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా విమోచించటానికి పరలోకంలో నుండి నాయన భూమి మీదకి వచ్చిన యేసయ్య మీకు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క క్రిస్మస్ మాసంలో ప్రజలందరినీ ప్రభ విమోచించటానికి ఈ యొక్క చివరి కాలంలో మాకు తోడుగుండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.